హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టైలిష్ సురాగా మినీ బ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. సో ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం చాలా బాధాకరమైన విషయం. సో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మనలో కూడా జరుగుతుండొచ్చు. సో మా ఫ్రెండ్ ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ మాట్లాడుతుండాలి, ఎలా ఉన్నావు సురాగా, ఏం చేస్తున్నావు, బిజినెస్ ఎలా ఉంది, ఎలా వర్కౌట్ అవుతుంది, నడుస్తుందా నడవట్లేదా. సో ఫ్రెండ్స్ అన్నాక ఫోన్లు చేసుకుంటారు, మాట్లాడతారు. సో అలాగే నా ఫ్రెండ్ కూడా నాకు ఫోన్ చేసి బాగున్నావు సురాగా అంటే, ఆ బాగున్నాను అబ్బా, ఏం చేస్తున్నావు, ఐరన్ చేస్తున్నానబ్బా, ఐరన్ చేస్తూ మాట్లాడుతున్నాను అని అంటే, ఏంటి పిల్లలందరూ స్కూల్కి వెళ్ళారని అంటే, వెళ్ళిపోయారబ్బా అని అన్నది. ఏంటి చెప్పవే, ఏంటి ఫోన్ చేసావు ఈరోజు అని అంటే, ఏం లేదబ్బా, కాశీ వెళ్తున్నాము, ఫ్యామిలీతో వెళ్తున్నాను, పిల్లలు ప్లస్ మా ఆయన, అత్తయ్య, మావయ్య అందరం కలిసి వెళ్తున్నాం అని అంటే, ఓహో కాశీ వెళ్తున్నావా, సరే జాగ్రత్తగా వెళ్ళిరండబ్బా అని అన్నాను. నాకు వచ్చేటప్పుడు ఏం తీసుకొస్తావు అని అన్నాను. ఏం తీసుకురావాలి చెప్పు అని అన్నది. అని అంటే, ఏం లేదు గంగాజలం తీసుకురా అని అన్నాను. అని అంటే, సరేలే అబ్బా తీసుకొస్తాను, 4:30 ఫ్లైట్ ఉంది, నేను ఐరన్ చేస్తున్నాను బట్టలన్నీ, సరేనా అని అన్నది. అని అంటే, సరే అబ్బా జాగ్రత్తగా చేసుకో అనేసి నేను అన్నాను. ఫోన్ పెట్టేసింది. అలా ఫోన్లో మాట్లాడినా బాగుండేదేమో నా ఫ్రెండ్ తోటి. సో తను ఐరన్ చేసుకుంటూ ఇక నా ఫోన్ అయితే పెట్టేసింది. ఐరన్ చేసుకుంటూ ఐరన్ బాక్స్లో మరి ఏమైందో తెలీదు, ఆ వైర్ అనేది కట్ అయి ఉండొచ్చు. సో అదనేది చూసుకోలేదు తను, తనకు తెలీదు వైర్ కట్ అయింది. సో ఐరన్ చేస్తూ ఆ ఐరన్ ఏమైందో తెలియక షార్ట్ కొట్టేసింది. షార్ట్ కొట్టేసి ఫుల్గా బాడీలో మొత్తం కరెంటు ఫామ్ అయిపోయి ఆన్ ది టైం అక్కడికక్కడే చనిపోయింది. వాళ్ళ ఆయన స్నానం చేస్తున్నారట. స్నానం నుంచి బయటకు వచ్చి చూసేసరికి పడిపోయింది. ఏమైంది అసలు అనేసి తెలియక పాపం తనకేం తోచక అలాగే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయేసరికి హాస్పిటల్లో చెప్పేశారట, కరెంట్ షాక్ కొట్టింది, చనిపోయింది అనేసి. ఇంటికి వచ్చి చూసేసరికి కరెంట్ ఐరన్ బాక్స్లో ఒక వైర్ తెగి ఉంది. అది తను చూసుకోలేదు. కనీసం చూసుకొని ఉన్న టేపు చుట్టేసుకునేవాళ్ళు. సో ఫ్రెండ్స్, ఎప్పుడు మృత్యు అనేది ఏ క్షణంలో ఎట్నుంచి ఎప్పుడు ఎలా వస్తుందో తెలీదు. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండాలి. చూడు, ఉట్టి ఐరన్ బాక్స్ 4:30కి ఫ్లైట్కి వెళ్ళాలి, ఐరన్ బాక్స్ తోటి చనిపోయింది నా ఫ్రెండ్. సో నేను ఇప్పటికీ ఇంకా కోలుకోలేదు ఆ మాటల నుంచి. మాట్లాడి ఒక 10 మినిట్స్ కూడా కాలేదు ప్రాణం పోవడానికి. ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? ప్రాణం పోవడం క్షణంలో పోతుంది. అలాగే సో జాగ్రత్తగా ఉండండి మీరు కూడా ఫ్రెండ్స్. ఐరన్ బాక్స్ విషయంలో అయినా సరే, కరెంట్ విషయంలో, ఏ ఎలక్ట్రానిక్ విషయంలో అయినా జాగ్రత్తగా ఉండండి. సో మనము ఛార్జింగ్ పెట్టేటప్పుడు కూడా ఛార్జ్ పెడుతూ మనము ఫోన్ మాట్లాడుతూ ఉంటాము. అలాంటివి చేయపాకండి. చిన్న పొరపాటే ఎంతో పెద్ద ప్రాబ్లం తీసుకొస్తాయి, మన ఫ్యామిలీ నుంచి మనకి దూరం చేస్తాయి. మనం పోయాక మన ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది అనేది పోయిన వాళ్ళకేం తెలుస్తుంది ఫ్రెండ్స్, ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో చిన్న విషయాలే అనేసి నెగ్లెక్ట్ చేయబాకండి. జాగ్రత్తగా చూసుకోండి. మనది మనం చూసుకోవాలి కదా, ఏం కాదులే అని నెగ్లెక్ట్ చేయబాకండి. సో ఫ్రెండ్స్, జాగ్రత్తగా ఉండి బీ అలర్ట్గా ఉండండి ఎలక్ట్రానిక్ విషయాలలో. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే విషయం ఇది. మీరు కూడా జాగ్రత్తగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.